ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. సమాధానకర్తయగు అధిపతి. మనం సేవించుచున్న యేసు ప్రభు సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఆయనకు పేరు. ఎందుకు ఆయన సమాధానకర్తయగు అధిపతిగా మరి ఈ లోకమునకు వచ్చాడో నేడు వాక్యం ద్వారా కొన్ని విషయాలను మరి మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం మరి మనం చూసినట్లయితే, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ మరి మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రండి మన వివాదము తీర్చుకుందాము. దేవునికి మనుషులకు మధ్యలో ఒక వివాదం ఏర్పడింది. దేవునికి మనుషులకి మధ్యలో సమాధానము అనేది లేనట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. సమాధానం లేని స్థితిలో మరి మనుషులు ఉన్నప్పుడు, దేవునికి దూరమైన స్థితిలో మరి వారు ఉన్నప్పుడు, మరి వారిద్దరికీ మధ్యలో ఒక సమాధానకర్త అనేవారు కావలసి ఉన్నవారు. కాబట్టి మరి ఆ యొక్క సమాధానమును తీర్చడానికి, ఆ యొక్క సమాధానమును కలిగించడానికి దేవునికి మరి సమీపస్థులముగా ఉండవలసిన మనము మన పాపములను బట్టి మరి దూరస్థులముగా మనం మారిపోయినప్పుడు ఆ దేవునిని మనుషులకి మధ్య సమాధానమును కలిగించడానికి సమాధానకర్తయగు అధిపతిగా యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన కలువరి సిలువలో మరణించి మరి తండ్రి చేత చేయి విడవబడి మన చేతిని తండ్రికి అనుగ్రహించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే మరి మనకి సమాధానము కలుగుతూ ఉంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, అంటే సమాధానకర్తయగు అధిపతి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. కేవలము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, అనగా సమాధానకర్తయగు అధిపతిగా మనందరి కొరకు వచ్చిన ఆ యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడతాము. దేవునితో సమాధానమును కలిగి ఉంటాం. ప్రియులారా, నిజమే. మరి మనిషి తన యొక్క పాపములను బట్టి మరి దేవునికి దూరమైపోయాడు. పాపమును బట్టి దేవునికి మనుషులకి మధ్యలో సమాధానము లేని స్థితిలో మరి ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్న ఆ సమయంలో మరి సమాధానకర్త అధిపతిగా యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన సమాధానము కలిగించడానికే కాదు, సమాధానమునకి కర్త, దానికి అధిపతిగా మరి యేసు ప్రభుల వారు వచ్చినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 18వ వచనంలో మరి మనం చూస్తే, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని మరి కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మరి మనకి అనేక మంది శత్రువులు ఉండవచ్చు ప్రియులారా. మరి ఆ దినమున దావీదుకి పైకి అనేకులు లేసినప్పుడు మరి దేవుడు దావీదు పక్షముగా ఉండి ఎవరునూ దావీదు మీదికి రాకుండా సమాధానము కలగచేసి తన ప్రాణమును కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున ఒకవేళ శత్రు భయమును బట్టి సమాధానము లేని స్థితిలో నీవు ఉన్నట్లయితే సమాధానకర్త అధిపతి మనకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకి సమాధానము కలగచేసేవాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులను సైతం మిత్రులనుగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దినమున మరి దావీదు యొక్క శత్రువులు అనేకులుగా ఉన్నప్పుడు మరి వారు ఎవరునూ కూడా దావీదు మీదికి రాకుండా దావీదుకు సమాధానము కలగచేశాడు, తన ప్రాణమును విమోచించాడు. ఒకవేళ ఈ దినమున నువ్వు ఎవరైనా శత్రు భయము చేత మరి నువ్వు బాధపడుతున్నట్లయితే, భయపడుతున్నట్లయితే సమాధానకర్త అధిపతి వైపు చూడు. ఆయన మనకి సమాధానం అనుగ్రహించే దేవుడు, వారిని మన మీదికి రాకుండా మనకి సమాధానము కలగచేసే దేవుడు, మన ప్రాణమును విమోచించే దేవుడు అని మరి మనము జ్ఞాపకము చేసుకొని ఆయన తట్టు చూడవలసిన వారమై ఉన్నాము. తర్వాత మరి మనము చూసినట్లయితే
మార్కు సువార్త 5:34 మరి మనం చూస్తే 12 సంవత్సరముల నుంచి ఒక స్త్రీ రక్తస్రావ రోగము కలిగి ఉండెను. అయితే ఆ స్త్రీకి కలిగిన అనారోగ్యమును బట్టి మరి ఆ స్త్రీ సమాధానము లేని స్థితిలో ఉన్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అనేక వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడను అని మరి వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, చూసారా, ఆమె ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. తనకు ఉన్న మరి డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసింది. కానీ ప్రయోజనం మాత్రం లేదు. చూడండి, ఉన్న ఆస్తి అంతా కూడా మరి కరిగిపోయింది, డబ్బులన్నీ అయిపోయాయి. డాక్టర్స్ మాత్రము చాలా టెస్టులు చేశారు, కానీ ఏమాత్రము ప్రయోజనం లేని స్థితిలో, ఆరోగ్యం ఏమాత్రము కుదుటపడలేని స్థితిలో 12 సంవత్సరాల నుంచి మరి ఆ స్త్రీ ఎంత అసమాధానముతో కలిగి ఉందో, ఎంతగా ఇబ్బంది పడుతూ, ఎంతగా దుఃఖకరమైన పరిస్థితులలో మరి తన జీవితం ఉందో మరి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున మరి దీర్ఘకాలముగా ఉన్న అనారోగ్యాలను బట్టి నీ జీవితంలో సమాధానం లేని స్థితిలో ఉన్నావా? చాలామంది ఈ యొక్క సమస్యను భరించే కంటే మరణించుటే మేలు అనుకొని ఆత్మహత్యలు చేసుకునేవారిగా కూడా ఉంటూ ఉన్నారు. కలిగిన నొప్పులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి దానిపైన జయమును పొందుకోలేక, సమాధానము లేని ఆ కలవరపడే ఆ హృదయమును బట్టి చాలామంది తమ యొక్క జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, కానీ ఒక సమాధానం లేని స్త్రీ 12 సంవత్సరాలుగా తన సమస్యతో తను పోరాడుతూ సమాధానం లేని స్థితిలో ఉన్న ఆ స్త్రీ మరి తాను యేసు ప్రభుల వారు తన గ్రామానికి వచ్చారు, ఆయన స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకుంది. ఎప్పుడైతే మరి ఆ యేసు ప్రభుల వారి గురించి ఆ స్త్రీ తెలుసుకుందో, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను, తప్పకుండా నాకు స్వస్థత వస్తుంది అని విశ్వాసముతో ఆయన చుట్టూ బహుజన సమూహంలో ఉన్నప్పుడు మరి ఆమె రహస్యముగా వచ్చి ఆ యొక్క యేసు ప్రభుల వారి వస్త్రపు చెంగును ముట్టగానే ఆమెలో తన రక్తధార కట్టెనని తను గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆమె సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రభావము తనలో నుంచి బయలువెడినట్లుగా మరి యేసు ప్రభుల వారు గ్రహించి, ఎవరో నా యొక్క వస్త్రమును ముట్టారని ఆయన గ్రహించి, ఆమె మరి తన యొక్క ఏ రీతిగా సమాధానమును పొందుకుందో అందరి ముందు సాక్ష్యము చెప్పునట్లు నన్నెవరు ముట్టుకున్నారు అని మరి అడిగినప్పుడు ఆమె భయపడుతూ మరి యేసు ప్రభుల వారి ముందుకు వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకైనా, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. చూసారండి, వెంటనే యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానవై పొమ్ము. 12 సంవత్సరాలు సమాధానము లేని స్థితిలో ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడండి సమాధానము పొందుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. తన అనారోగ్యమును బట్టి మరి సమాధానము పొందుకుంది. ఆ రోగము నివారణ అయి స్వస్థతను పొందుకొని వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు శత్రువులను బట్టి నీకు సమాధానం లేని స్థితిలో ఉన్నా, నీ కలిగిన అనారోగ్యమును బట్టి మరి సమాధానం లేని స్థితిలో నీవు ఉన్నా, సమాధానకర్త అధిపతి మరి 2024 సంవత్సరాల క్రితం ఒక శిశువుగా, కుమారుడిగా మనందరి కొరకు జన్మించినాడని మరి మనము జ్ఞాపకము చేసుకొని ఆ యేసు ప్రభువుని మరి మనము కలిగి ఉన్నట్లయితే, ఆయన దగ్గరికి మరి మనం వచ్చినట్లయితే మన జీవితంలో గొప్ప సమాధానమును, ఆ శాంతిని మనకు అనుగ్రహించే దేవుడు. ప్రియులారా, మరి ఎరికో పట్టణంలో కూడా మరి మనం చూసినట్లయితే అక్కడ సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఎరికో పట్టణము గుండా యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరో అని ఆయన చూడగోరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆ సుంకపు గుత్తదారుడు మంచి పదవిలో ఉన్నాడు, చాలా ధనవంతుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ధనమున్న సమాధానం లేని స్థితిలో మరి జక్కయ్య గారు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే మరి తను అన్యాయముగా చాలా డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు. కాబట్టి తను చేసిన అన్యాయమును బట్టి సమాధానము తన జీవితంలో లేదు. తను చేసిన ఆ పాపమును బట్టి సమాధానము లేని స్థితిలో మరి జక్కయ్య ఉన్నాడు. ఆయన యేసు ఎవరో అని చూడగోరారు. మరి ఆ చూడగోరి అతను పుట్టివాడైనందున ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కానీ అతని యొక్క ఆసక్తిని చూసి మరి యేసు ప్రభుల వారు, జక్కయ్య
నేడు మీ ఇంటికి నేను రావాల్సి ఉంది, త్వరగా చెట్టు దిగిరా అనగానే ఆ జక్కయ్య త్వరగా చెట్టు దిగి యేసు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నారు. ఎప్పుడైతే యేసయ్యని తన ఇంట చేర్చుకున్నాడో, ఆ యేసు ప్రభు యొక్క మాటలు విన్నారో, ఆ సమాధానకర్తయ్యకు అధిపతి యొక్క ఆ మాటలు విన్నప్పుడు జక్కయ్య హృదయంలో సమాధానం వచ్చేసింది. జక్కయ్య హృదయంలో సమాధానం ప్రవేశించింది. తను చేసిన ఆ పాపము, తను చేసిన అన్యాయము, తనకు కలిగి ఉన్న ఆ ధన సంపత్తి అంతా కూడా వ్యర్థమైందిగా తను గ్రహించాడు. తను పాపపు స్థితిలో ఉన్నాడు. నిజమే, నా హృదయంలో ఈ పాపాన్ని బట్టి నేను సమాధానం నాకు లేదు, కానీ ఈ యేసయ్య మాటలను బట్టి తన హృదయంలో ఆ సమాధానం కలిగింది. నేడు ఇంటికి రక్షణ దొరికింది అని యేసు ప్రభుల వారు అంటున్నారు. కాబట్టి అంత గొప్ప రక్షణను మరి జక్కయ్య కలిగి వెంటనే అంటూ ఉన్నాడు లూకా 19:18, నా ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతోటి చెప్పాను. చూసారా ప్రియులారా, ఎంత మార్పు! నిజముగా దేవుని యొక్క సమాధానము మన హృదయంలో ప్రవేశించినట్లయితే మనలో ఉన్న ప్రతి విధమైన అన్యాయము, పాప సంబంధమైన జీవితమును దేవుడు తీసివేసి ఎంతో గొప్ప శాంతిని, సమాధానమును మరి మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ దినమున అన్యాయముగా సంపాదనను బట్టి, పాప సంబంధమైన జీవితమును బట్టి, మనకు కలిగి ఉన్న ధనాన్ని బట్టి కూడా ఈరోజు ఒకవేళ సమాధానం లేని స్థితిలో ఉన్నామేమో. ధనం ఉండడమే ముఖ్యము కాదు ప్రియులారా, మరి మన కుటుంబాలలో, మన హృదయములలో ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ శాంతి లేనట్లయితే మన జీవితం వ్యర్థమే. జక్కయ్య ఇంటిలో యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. వెంటనే నేనెవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల 4 గంటలు చెల్లింతునని ప్రభువుతో చెప్పి చెల్లించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూసారా, వెంటనే తన హృదయంలో ఈ యొక్క ధనము వ్యర్థము, నేను అన్యాయంగా సంపాదించడం వ్యర్థము, దీనిని బట్టి నా జీవితంలో సమాధానము లేదు, నాకు సమాధానమే కావాలి అని చెప్పి ఆ యొక్క అన్యాయముగా సంపాదించిన సొత్తంతా తిరిగి వారికి 4 గంటలుగా ఇచ్చేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఇంటికి గొప్ప రక్షణ దొరికినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు మరి మన పాపములను నుంచి మనల్ని విమోచించడానికి ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని 1 యోహాను పత్రిక 2:2 మరి మనం చూస్తాం. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, మన పాపముల నుంచి మనకు విడుదల కలగాలి. మన హృదయంలో ఆ పాపములను బట్టి ఉన్న మరి అశాంతి పోవాలి అంటే కేవలము సమాధానకర్త అయిన యేసు ప్రభు మాత్రమే మనకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఒకవేళ పాపపు స్థితిలో అన్యాయముగా ధన సంపత్తిని కలిగి, శత్రు భయమును బట్టి, అనారోగ్యమును బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి నీకు సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే యేసు ప్రభుల వారు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి మన పాపములకే కాదని సర్వలోకానికి ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, సర్వ సృష్టికి సమాధానమును దయచేసే దేవుడు. యోహాను సువార్త 14:27 చూసినట్లయితే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదంటున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోకంలో ఉన్న శాంతి సమాధానాలు కాదండి, దేవుడిచ్చే శాంతి. అది నిత్యమైన శాంతి, సమాధానమును దేవుడు మనందరి హృదయములలో, మన కుటుంబాలలో, మన సంఘములలో, మన దేశంలో అది ఆ యొక్క సమాధానమును ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు ఈ సమాధానం మనకి దొరుకుతూ ఉంది అంటే ఆ సమాధాన పాత్రుణ్ణి మరి మన ఇంట చేర్చుకోవాలి. జక్కయ్య తన ఇంట ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ఆ సమాధానకర్త అయిన అధిపతిని ఎప్పుడైతే జక్కయ్య తన ఇంట చేర్చుకున్నాడో, జక్కయ్యకి సమాధానము కలిగింది. యోబు గ్రంథము 22:21 మరి మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని మరి రాయబడి ఉంది. దేవునితో సహవాసము చేసేవారముగా ఉండాలి. ఆయనను స్నేహితునిగా, ఆయనతో మనం సహవాసము చేసేవారిగా మరి మనం ఉన్నట్లయితే మన జీవితములలో సమాధానము కలుగుతుంది. చాలామంది లోకముతో సహవాసం చేసేవారిగా ఉంటూ ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుతో, సమాధానకర్త అధిపతితో
సహవాసము, ప్రతి నిత్యము ఆయనతో కలిసి మరి మనం నడిచినట్లయితే మనకు సమాధానము కలుగును, అలాగున మేలు కలుగును. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 11, 14 వచనాలలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించువాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని వాక్యంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మరి మనం కనిపెట్టుకునే వారముగా ఉంటే మన యందు ఆయన ఆనందించి మన సరిహద్దులలో సమాధానము కలుగ చేస్తాడు. ఏ అశాంతి, ఎటువంటి సమస్య, ఏ శత్రువు, ఏ అనారోగ్యము, ఎటువంటి అన్యాయము, పాపము అనేది మన సరిహద్దు దాటి మరి మన కుటుంబములోనికి, మన సంఘములోనికి, మన హృదయంలోనికి ప్రవేశించకుండా మన సరిహద్దులను సమాధానముతో నింపువాడు మరి ఆయనే. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరచువాడు కూడా ఆయనే అని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ దినమున మరి ఆ సమాధాన పాత్రుడు బాల శిశువుగా 2024 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి కొరకు సిలువలో మరణించి తిరిగి ఆ మరణాన్ని జయించి సజీవుడిగా లేచి కలువరి సిలువలో నాయన మరి తిరిగి పరలోకానికి ఆరోహణమైనట్టుగా మరి మనము వింటూ ఉన్నాం సువార్త ద్వారా. ఆయన మరలా నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. కాబట్టి సమాధానకర్త అధిపతి మనందరికీ ఉన్నాడు. మరి ఆ సమాధాన పాత్రుణ్ణి, ఆ సమాధానకర్త అధిపతి అయిన యేసు ప్రభువుని నీ ఇంట చేర్చుకుంటావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకునే వారిగా ఉన్నట్లయితే నీకు గొప్ప సమాధానమును, ఈ లోకమిచ్చే సమాధానము కాదు, ఈ లోకమిచ్చే శాంతి కాదు, గొప్ప సమాధానమును మరి మీకందరికీ దేవుడు తప్పకుండా దయచేస్తాడు. కాబట్టి నేడే అయ్యా నా ఇంటిలోనికి రా, జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన యేసయ్య నా ఇంటిలోనికి రా, నా ఇంటికి సమాధానమును దయచేయి, నా హృదయంలోనికి రా, నాకు సమాధానం దయచేయి. అయా నేను నీతో సహవాసము చేయుటకు ఇష్టపడుతున్నాను. అయా నాకు నీ సమాధానమును నాకు దయచేయి. శత్రు భయం నుండి సమాధానము దయచేయి, అనారోగ్యం నుండి సమాధానము దయచేయి, పాపపు స్థితి నుండి నాకు సమాధానము దయచేయి, అన్యాయము నుండి, ఈ ధర సంపత్తి నుండి, సమాధానం లేని ఈ స్థితి నుండి నాకు సమాధానము దయచేయి అని నేడే యేసయ్య దగ్గర వేడుకుందామా? మన తండ్రియగు దేవుని నుండియో ప్రభువగు యేసుక్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.